జై శ్రీరామ్. మర్యాద పురుషోత్తముడైన రాముడు, చీమకు కూడా హాని చేయని రాముడు, ధర్మ రక్షణ కోసం రణరంగంలో రణకర్కశ రాముడై లక్షల మంది రాక్షసులను తన బాణాలతోటి చంపాడు. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు అనుకుంటున్నారా? గత కొన్ని రోజులుగా మన భాగ్యనగరంలో జరిగిన వరుస సంఘటనలు చూస్తుంటే మళ్ళీ ఆ శ్రీరాముడిని గురించి ఎంతైనా కూడా మనం నేర్చుకోవాల్సింది ఇంకా ఉంది అనిపిస్తుంది. అయితే ఇందులో మొదటి సంఘటన వచ్చేసి అత్తాపూర్ పరిధిలో భరత్ అనే మన హిందూ సోదరుడు తన ఆటో పైన రాసుకున్న కొటేషన్ తోటి దాన్ని పెద్ద వివాదాస్పదం చేసి పోలీసులు సైతం తనకి కాల్ చేసిన సంఘటనని మనం అందరము చూసాము. రెండో సంఘటన వచ్చేసి ద సక్సెస్ డే స్కూల్లో విద్యార్థి డైరీలో కల్మాకి సంబంధించిన కోడ్స్ ఏవైతే ఉన్నాయో మత గ్రంథాలకు సంబంధించి అది చదవమని చెప్పి ఇచ్చిన హోంవర్క్ కి సంబంధించి వచ్చిన వ్యతిరేకత గురించి. అయితే ఈ రెండు సంఘటనలు కనుక మనం చూసినట్టయితే, ఒక పేదింటి బిడ్డ తన సొంత ఆటో పైన తన మాతృధర్మం గురించి రాసుకున్న కొటేషన్ ని చూసి అది ఇబ్బంది కలిగించిందని చెప్పి ఒక ముస్లిం వ్యక్తి తనని ఫోటోలు తీస్తూ వీడియో తీస్తూ బెదిరించడమే కాకుండా పోలీసులకు కంప్లైంట్ ఇస్తే చట్టాన్ని సంరక్షించాల్సిన పోలీసులు సైతం అది తప్పు అని చెప్పి తనను ఆటో ఎలా తిప్పుతావో చూస్తామని చెప్పి బెదిరించారు. ఇక రెండో సంఘటనలో ఏమీ తెలియని పసిపిల్లలు, చిన్న పిల్లల మనసులో ఇతర మత విశ్వాసాలకు సంబంధించిన వాటిని బలవంతంగా రుద్దే ప్రయత్నంలో భాగంగా స్కూల్ డైరీలో ఇలా ఇతర మత గ్రంథాలను చదవమని చెప్పి రాయడం జరిగింది. కానీ దీన్ని మాత్రం చాలా చిన్న విషయంగా కొట్టిపడేస్తూ స్కూల్లో టీచర్ని ఉద్యోగంలోంచి తీసేసామని చెప్పేసి చేతులు దులిపేసుకుంటున్నారు. గత పాలకులో అంటే నిజాం పాలనలో మన పైన బలవంతంగా ఉర్దూ అలాగే ఇస్లాం రుద్దే ప్రయత్నం జరిగినప్పుడు, హిందువుల పైన జరిగినప్పుడు నాడు తెలంగాణ ప్రజలు తిరగబడ్డారు, నిజాం పైన పోరాటం చేసి నిజాం పాలన నుండి విముక్తులయ్యారు. మనము నిజాం పాలన నుండి విముక్తులమై దశాబ్దాలు అవుతున్నా కూడా నిజాం కాలం నాటి రుతుడు మన పైన ఇంకా కొనసాగుతూనే ఉంది. మనం ఇప్పుడు ఈ రోజు రాముడు గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే, చీమకు కూడా హాని తలపెట్టని రాముడు రావణ కాష్టాన్ని రగిలించాడు. మనం ఎవరిని కూడా కొట్టమని చెప్పట్లేదు, హింస చేయమని ప్రేరేపించట్లేదు. కానీ తప్పుని తప్పు అని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. మన కళ్ళ ముందే మన పిల్లలకి బొట్టు పూలు గాజులు పెట్టుకోవద్దంటున్నారు స్కూళ్ళల్లో. అలాగే హనుమాన్ దీక్షను అయ్యప్ప స్వామి మాల వేసుకున్న పిల్లల్ని స్కూళ్ళకి అనుమతించట్లేదు. ఇవన్నీ చూస్తూ కూడా చాలా నార్మలైజ్ చేసి చూసి చూడనట్టుగా వదిలేస్తున్నాం. ఇలా చేస్తూ పోతుంటే రేపటి రోజున మన సంస్కృతి పైన జరుగుతున్న ఈ దాడిని మనం ఖండించకపోతే మన ఉనికే ప్రశ్నార్థకం కానుంది. ఇదంతా ఇలా ఉందా? రీసెంట్ గా మనము జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సమయంలో కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన సల్మాన్ ఖాన్ ఆ స్కూల్ నుండి తీసేసిన ఆ టీచర్ కి మద్దతుగా నిలబడి తనకి జీతం ఇస్తానని చెప్పి తనకి సంఘీభావం తెలపడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా సెక్యులర్ పార్టీలుగా చెప్పుకుంటున్న రెండు ప్రధాన పార్టీలు, అలాగే భయంకరమైన హిందువులం అని చెప్పుకునే హిందువులు ఏ ఒక్కడు కూడా ఇప్పటి వరకు ఆ రెండు సంఘటనలో ఉన్న బాధితులు ఎవరైతే హిందువులు ఉన్నారో వారి పక్షాన నిలబడలేదు, కనీసం ఒక వాయిస్ కూడా ఇవ్వలేదు. కేవలం హిందూ సంఘాలు అలాగే బీజేపీ పార్టీకి సంబంధించిన కొందరు నేతలు వచ్చి ఈ సంఘటనల గురించి మాట్లాడడం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి, రేపటి రోజున ఇలాంటి పరిస్థితి మనకొస్తే, మన ఇంటి దాకా వచ్చిన రోజు మన పక్షాన ఎవరు నిలబడతారు, మన కోసం ఎవరు పోరాటం చేస్తారనే విషయాన్ని మీరందరూ 1కి 10 సార్లు ఆలోచించుకొని మీరు రానున్న రోజుల్లో ఎవరితో ఉండాలో నిర్ణయించుకోండి.